దగ్గర సో మనోడే అని అన్నారు ప్రొడ్యూసర్ని మీరు ఎప్పుడు? సో రికార్డ్ అయిన దాంట్లో ఒక దాంట్లో ఉంది. ఓకే, ఒకసారి వినిపించండి. మనోడే అంటే దాంట్లో తప్పేముంది? మనోడే అని అంటే గౌరవం లేనట్టే కదా ఒక ప్రొడ్యూసర్కి. నాకు అర్థం కాలే, ఎట్లా ఆయన మనోడే అని అన్నావు నువ్వు. ఆయన మనోడే అంటే దాంట్లో తప్పేముంది? అంటే అది సింగులర్ కదా. ఇప్పుడు ఆయన మనోడే అంటే తప్పు ఉందా? ఎందుకు తప్పలేదు అంటే దాన్ని ఏమంటారు? సరే, దాన్ని ఏమంటారు? సో అంటే ఒక ప్రొడ్యూసర్ని మీరు ఆయన మనోడే అని అంటారా? ఎవరు నన్ను ఒకసారి వినిపించండి, ఒకసారి ఆ రికార్డ్ వినిపించండి. సో అన్నారు, నాకు గుర్తు లేదు. ఒకసారి రికార్డ్ వినిపించండి, అది వింటే నేను చెప్పగలుగుతా. కాకపోతే నేను ఎవరినన్నా ఆ మాట. సో ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ లేదు, అసలు అన్న గురించి నేను అసలు అట్లా మాటే మాట్లాడా. నేను ఆ అన్న గురించి అసలు అటువంటి మాటలే మాట్లాడా. ఒకసారి ఉంటే వినిపించండి. సో ఆఫ్ కెమెరాలో నేను వినిపిస్తా, ఓకేనా? మళ్ళీ అది నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఉంటే వినిపిస్తే అయిపోతా. సో వినిపిస్తే ఏం చేస్తారు? అరే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు అనలేదు. ఒకసారి అది ఏ సందర్భంలో అన్నా మరి ఎట్లా నాకు తెలియదు. ఒకసారి నేను ఇంత చెప్తున్నా అన్నారు అని చెప్పేసి, సో అంటే సరే ఏదైనా ఒకటి చెప్పొచ్చు కదా మీరు. అంటే అరే ఇప్పుడు చెప్తున్నా కదా, నేనైతే ఇప్పటి వరకు ఆయనకు నాకు ఉన్న బాండింగ్ తోటి ఇప్పటివరకు ఎప్పుడైతే అనలే. ఓకే, సో ఒకసారి అంటే నేను ఒకసారి వినాలనుకుంటున్నా. ఒకవేళ వినిపిస్తే ఏం చేస్తారు? నేనైతే అనలేదు, ఒకసారి వినిపించండి. వినిపిస్తే ఏం చేస్తారు? రెడీ, నాకు తెలియదు, నేను తెలిసి అయితే అనలేదు. వినిపిస్తే తెలిసైతే అనలేదు అన్నారు కదా, క్షమాపణ చెప్పుకుంటా. తెలిసి అయితే అనలే అన్నారు కదా. సో ఇంకేంది, ఎక్కడన్నా వినిపిస్తే కదా అనేది తెలిసి. ఇప్పుడు మీరు ఏమన్నారు? మళ్ళీ ఇప్పుడు ఇది మీరు వేరే రకంగా దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు జనం. నేను అస్సలు పోర్ట్రేట్ చేయాలి. మరి వినిపించండి. నేను మ్యాక్సిమం నాకు ఆ అన్న అంటే మంచి రెస్పెక్ట్. నేను అన్నను ఇప్పుడు కాదు, నేను ఎక్కడైనా సరే ఆయన నాకు ఒక దేవులాగా చూసుకుంటా. సో నేను ఎప్పుడైతే అట్లా అనలే. ఓకే, అనలేరు కదా? అనలే.